Every idea that strengthens you must be taken up, and every thought that weakens you must be rejected. నిన్ను ప్రోత్సహించే మాటలనే నువ్వు స్వీకరించు, నిన్ను నిరుత్సాహపరిచే మాటలు తిప్పికొట్టు అని చెప్పి స్వామి వివేకానంద కొటేషను. ఇది చాలా మంచి కొటేషన్ అండి. ఇది మనల్ని ఏ మాటలైతే మోటివేట్ చేస్తాయో, ఎంకరేజ్ చేస్తాయో అవే మనము స్వీకరించాలి. అంటే నేను ఇది సాధించగలను, ఇది చెయ్యగలను అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా తీసుకొచ్చి దానికి ఒక ప్రణాళిక వేసి అంత లిస్ట్ అవుట్ చేసుకుని ఎలా అది వర్కౌట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ మనము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలని. నిజమేనండి, చాలా సంఘటనలు, చాలా విషయాలు మన ఎదుగుదలకి కానీ మన ఆలోచన ధోరణికి కానీ నిరుత్సాహపరిచేలాగా ఎదురవుతూ ఉంటాయి జీవితంలో. అలా అని మనం వాటినే లెక్క చేస్తూ వాటినే ఆలోచిస్తూ ఉంటే ముందరికి ప్రయాణము సాగదండి. నేను ఒక యూపీకి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకుంటున్నానండి. ఆవిడెవరో కాదు, ఐరా సింఘల్. 1983 సంవత్సరంలో ఈమె జన్మించింది. పుట్టుకతోటే ఈమెకి స్కోరియాసిస్ అనే వ్యాధి ఉందండి. దానివల్ల ఆమె మొబిలిటీ చాలా కష్టంగా ఉండేది, చాలా లిమిటెడ్ ఎక్స్టెంటే ఉండేదన్నమాట. అంటే కాళ్ళు చేతులు కూడా సరిగా పనిచేసేవి కాదు. అయితే ఈమెకి చాలా మోటివేట్ చేసే పేరెంట్స్ దొరకడం ఈమె అదృష్టం అని చెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా ఆ పాపని చదువుకోమని చాలా ఎంకరేజ్ చేసేవారు. ఈమె రకరకాల రీనౌండ్ ఇన్స్టిట్యూట్స్లోంచి పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుందండి. తను బిఈ కంప్యూటర్ సైన్స్లో చేసింది, ఎంబీఏ చేసింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 తను యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిందండి. కానీ ఈమె డిజబిలిటీ కారణంగా ఈమెకి పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు. దానికోసమని ఈమె చాలా ఫైట్ చేసింది, గివప్ చేయలేదండి. చాలా గట్టిగా ఫైట్ చేసి 2014లో మళ్ళీ రీఅపియర్ అయ్యి యూపీఎస్సీలో మొదటి స్థానాన్ని సంపాదించింది. అదండి మోటివేషన్ అంటే, అదండి పట్టుదల అంటే, అదండి మైండ్ సెట్ అంటే, అది మనల్ని బలపరిచే ఆలోచన అంటే. పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకుంది. అంతేకాకుండా ఈ రోజున ఆమె ఒక మోటివేషనల్ స్పీకర్, షీఈ్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఈమె నినాదం ఒకటేనండి, డోంట్ లుక్ ఎట్ మై డిజబిలిటీ, లుక్ ఎట్ మై ఎబిలిటీ. అండ్ ఫాలింగ్ ఈజ్ ఓకే బట్ గివింగ్ అప్ ఈజ్ నాట్ ఓకే అని చెప్పేసి ఈమె స్లోగన్ తోటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందండి. వచ్చే సంచికలో మరొక కొటేషన్తో మేము ముందుకు వస్తా. అంతవరకు సెలవు.